టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో 5గురు టీటీడీ ఉద్యోగుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. త్వరలో వారిని సిట్ అధికారులు అరెస్టు చేయనున్నారు. టీటీడీ ఉద్యోగుల అరెస్టు గురించి ముందస్తుగా టీటీడీ ఈవోకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. కల్తీ నెయ్యి సరఫరా దందాలో బోలేబాబా డైరీ ప్రతినిధులకు సహకరించిన ఆరోపణలపై సిట్ అధికారులు టీటీడీకి చెందిన మొత్తం 9 మంది అధికారులు, ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు తొలి దశలో ప్రొక్యూర్మెంట్ విభాగానికి చెందిన నాగేంద్ర ప్రసాద్, కరమల శేఖర్ అనే ఇద్దరు కింద స్థాయి ఉద్యోగులను కేసులో నిందితులుగా చేర్చారు. అయితే వారిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. తర్వాత గత నెల 23వ తేదీన ఏకంగా 7గురు టీటీడీ అధికారులు, ఉద్యోగులను కేసులో నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ క్రమంలోనే 9 మందిలో ఒకరైన ప్రొక్యూర్మెంట్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన టీటీడీ తొలి ఉద్యోగి ఆయనే. ప్రస్తుతం ఆయన రిటైర్డ్ అయ్యారు. మిగిలిన నిందితుల్లో 3 రిటైర్డ్ కాగా 5గురు సర్వీస్లో ఉన్నారు.